హాస్పిటల్కు తీసుకెళ్లి రోహిణి చేసిన మోసం మొత్తం అందరికీ తెలిసేలా చేసిన మీనా షాక్లో మనోజ్, ప్రభావతి. ఏం జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మీనాకైతే సుమతి విషయం మొత్తం చెప్పేస్తుంది. ఎందుకంటే రోహిణి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మీనాకి సుమతికి రోహిణి కనిపించడం, ఇక మీనా వద్దులే ఒకసారి నేను తిట్లు తిన్నాను ఎందుకు ఈ గొడవ అంతా అంటే, కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియాలి, దానివల్ల నువ్వు తిట్లు తిన్నావు కదా అనేసి సుమతి వెళ్ళి రిసెప్షనిస్ట్ని అడుగుతుంది. నీకు నాతో అవసరం పడుతుంది, ఏమైంది, జస్ట్ నాకు క్లూ ఇవ్వు చాలు అని చెప్పని అంటే, ఆవిడ రెండో ప్రెగ్నెన్సీ గురించి కనుక్కోవడానికి వచ్చింది, పాసిబిలిటీ ఎంతవరకు ఉంది అని చెప్పి అని అనగానే, ఏంటి రెండో ప్రెగ్నెన్సీ పాసిబిలిటీయా అని అంటుంది. అని చెప్పానంటే, అంటే ఆల్రెడీ ఆమెకు బిడ్డ ఉన్నాడా అంటే, ఇంతకు మించి నన్ను ఏం అడుగు ప్లీజ్ అని చెప్పేసి అంటుంది. దాంతో ఇక సుమతి వచ్చి, అక్క రెండో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా తనకి ముందు ఇక ఆ మాట వచ్చి మీనాతో చెప్తుంది. మీనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రోహిణికి ముందు బిడ్డ పుట్టే ఉంటాడు అని చెప్పేసి అనుకుంటారు ఇద్దరు కూడా. ఇక మీనా, ఏమో మనకి నిజం తెలియదు కదా అంటే, ఊరుకోక ఎప్పుడు పనికి మాలిన మాటలే మాట్లాడుతూ ఉంటుంది ఆ రోహిణి, ఎప్పుడు నిన్ను బాధ పెడుతూ ఉంటుంది, అయినా కూడా నువ్వెందుకు తనకే సపోర్ట్ చేస్తావు అని చెప్పని అంటూ, ఆలోచించి చూడక్క, రోహిణి గురించి బాగా ఆలోచించు, నీకు క్లియర్గా ఒక క్లారిటీ వస్తుంది అని సుమతి అనగానే ఇంకా అదే ఆలోచించుకుంటూ మీనా బయలుదేరుతుంది. బండి మీద అంతా ఆలోచిస్తుంది. ఎప్పుడూ రోహిణి నిజంగానే కంగారుగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టుగా లేదా ఏదో దాస్తున్నట్టుగా ఉంటుంది, అసలు తన గతం గురించి ఏమీ తెలీదు అని చెప్పని అనుకుంటూ వెళ్ళి ఒక కార్కి యాక్సిడెంట్ చేయబోతుంది. ఇంకా అతనేమో ఇంట్లో చెప్పొచ్చావా అది ఇది అని తిట్టేసరికి ఇక మళ్ళీ మీనా అయితే ఇంటి దగ్గరకు బయలుదేరుతుంది. ఇల్లు దాటుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. గబగబా బాలు పిలిచేసరికి వెళ్ళి, ఇక ఏంటి ఇల్లు మర్చిపోయావా అంటే, మన ఇల్లు ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అంటుంది. ఏమైంది నీకు అంటూ ఉండగా బాలుకి కాల్ రావడం, ఇక బాలు కాల్ మాట్లాడడం జరుగుతుంది. ఈలోపు మీనా అయితే, ఏమండి తొందరగా వెళ్ళరండి, మీతో ఒక విషయం చెప్పాలి అంటే, ఏంటది అంటాడు. చెప్తాను అంటే, కాదు ఇప్పుడు చెప్పు, మళ్ళీ దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటా, ఏంటో చెప్పంటే, రోహిణి రెండో బిడ్డ గురించి ఆలోచించడానికి, రెండో బిడ్డ కలుగుతారా లేదా అని చెప్పి కనుక్కోవడానికి హాస్పిటల్కి వెళ్ళిందండి, సుమతి పనిచేసే హాస్పిటల్కే వెళ్ళింది అని చెప్పగానే, రెండో బిడ్డ ఏంటి, ఎవరి గురించోనేమో, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ గురించేమో అంటే, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ గురించి అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళి టెస్టులు చేయిస్తుంది, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి రెండో బిడ్డ కలుగుతారో లేదో ఈవిడికి టెస్ట్ చేస్తే తెలుస్తుందా ఏంటి అంటే, అవును అది నిజమేగా అని చెప్పి బాలు అంటాడు. అనేసరికి ఇక వెంటనే ఈ విషయం శృతితో కూడా చెప్తుంది మీనా. శృతితో చెప్తే, ఎస్ మేబీ అయ్యుండవచ్చు, మొన్న మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడినప్పుడు కూడా ఏదో తను నిజంగానే ఒక బిడ్డను కన్నట్టు, ఆ టైంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఏంటో, ఎటువంటి క్రేవింగ్స్ వస్తాయో ఏంటో అన్నీ చెప్పింది. సో అవును ఆ రోజు నువ్వు కూడా అన్నావు కదా, నువ్వేదో ఒక బిడ్డను కన్నట్టుగా చెప్తున్నావేంటి అని చెప్పేసేసి అంటే, అదే కదా నిజంగానే ఒక బిడ్డ తల్లి కాబట్టి తనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పింది కదా అనుకుంటారు. ఇక బాలు రవి కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సత్యం దాకా వస్తుంది ఈ విషయం. సత్యం అయితే ఇది ఖచ్చితంగా ప్రభావతికి తెలిసే ఉంటుంది అనుకుంటూ ప్రభావతి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఏంటండి మీరు అనేది అంటుంది. నిజం చెప్పు ప్రభా, ఈ విషయం నీకు తెలుసు కదా అంటే, ఏం మాట్లాడుతున్నారండి, తెలిసి అలాంటి దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానా ఏంటి, అలాంటి దానికంటే మీనానే 1000 రెట్లు మేలు కదండి అని అంటూ ఉంటుంది. దాంతో, హో ఇప్పటికీ మీనా విలువ తెలిసిందా నీకు, అయినా నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు కదా, ఎలాంటిదో ఏంటో తెలియకుండా ఎలా తీసుకొచ్చుకున్నావు అని చెప్పేసేసి అనగానే, ఇక ప్రభావతి చాలా కోపంగా రోహిణి అని గట్టిగా అరుస్తుంది. ఏంటత్తయ్య ఏమైంది, నేను పొద్దున మీకు చెప్పాను కదా వెళ్తూ సాయంత్రం వచ్చేటప్పుడు మీకు మంచి పట్టుచీర తీసుకొస్తానని, ఇదిగోండి అనగానే, ఎవరు పంపించారు అంటుంది. ఎవరు పంపించలేదు, నేనే కొన్నాను, మా మామయ్య ఫోన్ చేశాడు, మీ నాన్న నీకు ఇమ్మని చెప్పి 1,00,000 రూపాయలు పంపించారు, అందులో మీ అమ్మగారికి చీర కొనమన్నారు అని, అందుకోసమే 50,000 పట్టుచీర కొనుక్కొచ్చాను అనగానే, ఓహో 50,000 పెట్టి పట్టుచీర కొనుక్కొస్తే ఇప్పుడు నేను ఏం మాట్లాడకుండా ఊరుకోవాలన్నమాట అంటుంది. దేని గురించి అత్తయ్య, ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి, భయం ఏముంది దీంట్లో అని అంటే, అవునులే భయం లేకుండా నువ్వు పనులు చేయగలవు, మేము చేయలేం కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈలోపు మీనా, అత్తయ్య ఒక నిమిషం అని పక్కకు పిలుస్తుంది. ఏంటే అని చెప్పని అంటే, మీరిప్పుడు అడిగినా అది అబద్ధం నిజం కాదు అంటుంది. అందుకే ఈ పూట ఆగండి, రేపొద్దున మనం హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ నిజానిజాలు తెలుసుకుని రుజువులతో మాట్లాడదాం అంటుంది. ఇక అప్పుడు సత్యం, అది వాస్తవమే,
ఇప్పుడు మనల్ని ఇప్పటి వరకు ఎలా దాచిపెట్టిందో అలాగే బుకాయించచ్చు కదా అని అంటాడు. ప్రభావతి ఆపుకోలేకపోతూ ఉంటుంది. సైలెంట్గా ఉండు, ఏమాత్రం అడిగి రోహిణి నిధి నుంచి తప్పించాలని చూసావో చంపేస్తాను అంటాడు. ఇంకెందుకు తప్పిస్తానండి, ఇప్పటిదాకా చేసుకున్నది నాకు చాలదా అని అంటుంది. ఇక ఆ రోజు రాత్రికి ఎవరు ఏం మాట్లాడరు. ఏదో అడుగుతానన్నారు అంటుంది రోహిణి. ఏం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఏదో జరిగింది, ఇంట్లో అందరూ తేడాగా ఉన్నారు అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే లేచి రోహిణిని, ఈరోజు నువ్వు పార్లర్కి వెళ్ళకు, ఇక్కడే ఉండు ఇంట్లోనే అని చెప్పి ప్రభావతి అంటుంది. మనోజ్, నువ్వు షాప్కి వెళ్ళు, రోహిణి ఇంట్లో ఉంటుంది అనగానే, అదేంటత్తయ్య, ఎవరూ లేకుండా నేనొక్కదాన్నే ఎందుకు ఇంట్లో అంటుంది రోహిణి. మా అందరికీ కొంచెం పనుంది, మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళ అమ్మతో కొద్దిగా గొడవ ఉందిలే అని అంటే, శృతి రవి డబ్బింగ్కి వెళ్తున్నారు, రవి రెస్టారెంట్కి శృతి డబ్బింగ్కి వెళ్తున్నారు, నేను మీ మామయ్య గారు మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పద మీనా అని చెప్పేసి సీరియస్గానే బయలుదేరుతుంది ప్రభావతి. ఇంకా రోహిణి, ఎందుకు నన్ను అందరూ కలిసి ఒక్కదాన్నే ఉంచారు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక రోహిణి, అమ్మయ్య ఎవరూ లేరు కాబట్టి చింటూతో మాట్లాడుకోవచ్చని కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో చాలా తెలివిగా శృతి అయితే ఒక ఫోన్ ఆన్లో పెట్టేసి వదిలేస్తుంది. ఆ ఫోన్లో నుంచి రోహిణి మాట్లాడుతుందంతా వినపడుతూ ఉంటుంది. ఆ వినబడేదంతా అందరూ బయటకు వచ్చిన తర్వాత ఒకే చోట చేరతారు. ఇంకప్పుడు అందరూ వింటారు. ఏరా చింటూ, స్కూల్కి వెళ్ళలేదా అంటే, లేదమ్మా, ఈరోజు వీలైతే ఫోన్ చేస్తానన్నావంట కదా, అమ్మమ్మ చెప్పింది, అందుకోసమే ఇంట్లోనే ఉన్నాను అంటాడు. అవునా నాన్న, నీకు ఇక్కడ స్కూల్ మాట్లాడుతున్నాను, షాప్కి దగ్గరలోనే, నేను నిన్ను అమ్మమ్మని అక్కడే ఉంచుతాను, వేరే ఇల్లు తీసి మీరిద్దరు అక్కడే ఉండండి, చక్కగా రోజు నేను నీ దగ్గరికి రావచ్చు, నువ్వు నాతో మాట్లాడచ్చు, సరేనా, వాళ్ళతో మాట్లాడుతున్నానులే, కొంచెం ఫీజు అది మాట్లాడి నేను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేస్తానంటే, అలాగే అమ్మా అంటాడు చింటూ. ఇక ఫోన్ పెట్టేస్తుంది. విన్నారు కదా ఆంటీ అంటుంది శృతి. అంటూ, మీనా హాస్పిటల్కి వెళ్దామా అంటే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎవరికి అపాయింట్మెంట్ అయితే తీసుకుని రోహిణి వెళ్ళిందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తారు. కలిసి విషయం చెప్తారు. చెప్పేసరికి, యాక్చువల్లీ పేషెంట్ డీటెయిల్స్ మేము బయటకు చెప్పకూడదు, బట్ మనోజ్ తన హస్బెండ్ అంటున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పచ్చు, బట్ నాకు ప్రూఫ్ కావాలి అంటే, ఇదిగోండి మేడం మా ఇద్దరి పెళ్లి ఫోటో అని చెప్పానంటే, ఓ ఓకే సరే అయితే అని చెప్పి డాక్టర్ ఇంకప్పుడు డీటెయిల్స్ మొత్తం చెప్తుంది. తనకి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు, ఆ విషయం మీకు తెలీదు అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. తనకి ఆల్రెడీ 7 years అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి, అయినా ఇంతవరకు నాకు బిడ్డలు పుట్టలేదు అని చెప్పింది రోహిణి. తనకి ముందున్న బిడ్డ గురించి నేను డీటెయిల్స్ అయితే అడగలేదు. 1 year నుంచి మ్యారేజ్ అయింది అంది కాబట్టి ముందేదో ఉండుంటుంది అనుకున్నాను, కానీ దాని గురించి నేను మాట్లాడలేదు. సో తనకి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొంచెం టైం తీసుకోవచ్చు, ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. ఇంకా తనకి నేను ఈ విషయం చెప్పలేదు అని చెప్పని అంటే, మరి మళ్ళీ బిడ్డలు కలుగుతారా డాక్టర్ అని అడుగుతుంది. ఇక మీనా అయితే, ఏమే కలిగితే మాత్రం నా కొడుకు దాంతో కాపురం చేయాలా ఏంటి అని అంటే, అదేంటండి అలా అంటారు, ఈ రోజుల్లో బయట ఎన్ని జరగట్లేదు, తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోండి, తెలుసుకుని మీ అబ్బాయిని కోడల్ని కలిపి ఉంచండి, అనవసరంగా జీవితాలు నాశనం అవ్వకుండా చూసుకోండి, ఆ అమ్మాయి కేసు పెట్టడం లాంటివి జరిగితే మీ కుటుంబం అంతా ఇబ్బంది పడాలి అని డాక్టర్ చెప్తుంది. సర్లేండి ఏం చేయాలో మాకు తెలుసు అంటూ ప్రభావతి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఇంటి అందరూ కూడా గబగబా ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రోహిణి కూర్చుని ఆలోచిస్తూ ఉండగా, ఏమ్మా కళ్యాణి అని అనగానే, కళ్యాణియా అని చెప్పని అంటే, కళ్యాణి గారు అలియాస్ రోహిణి గారు అని మొదలు పెడుతుంది. కళ్యాణి అని ఎవరినంటున్నారు అత్తయ్య అని చెప్పని అంటే, తమర్నే రోహిణి గారు, మనోజ్ భార్య గారు, చింటూకి తల్లి గారు అని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారంటే, తమరి భాగవతం గురించి తెలుసుకోవటానికేనండి ఇప్పుడు వెళ్ళింది, సాక్ష్యాలతో మాట్లాడాలి అని చెప్పేసి రాత్రి మీనా అనేసరికి మేమందరం రాత్రి ఆగిపోయాం, ఇప్పుడు వెళ్ళి సాక్ష్యాధారాలు సంపాదించుకొని వచ్చాం. ఏమ్మా నీకు ముందు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, ఆ కొడుకే చింటూగాడు, ఇదంతా పక్కన పెట్టేసి మా నాన్న దుబాయ్లో ఉన్నాడు, దుబాయ్ నుంచి ఆయిల్ బావులు తవ్వుకొస్తున్నాడు అంటూ అబద్ధాలు చెప్పి మా కుటుంబాన్ని మోసం చేస్తావా అని చెప్పి ప్రభావతి అంటే, అదేంటి అలా అంటున్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, చింటూ నాకు కొడుకేంటి అంటే, ఉదయం నువ్వు మాట్లాడిన ఫోన్ కాల్ అంతా మేము విన్నాం, ఇక్కడ ఫోన్ ఆన్లో పెట్టేసి ఉంచామమ్మా, ఇక్కడ జరుగుతుందంతా కూడా మేము అక్కడ వింటూనే ఉన్నాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదిగో తమరి రిపోర్ట్స్,
మీరు హాస్పిటల్కి వెళ్ళి కలిసిన డాక్టర్ని కలిసాం. ఆవిడ దగ్గర ఇప్పుడు మీకు రావాల్సింది 2వ ప్రెగ్నెన్సీ అనే విషయం కూడా తెలుసుకున్నాం. 7 ఏళ్ల కొడుకుని పెట్టుకుని ఏమీ తెలియని నంగనాచిలా నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ప్రభావతి తగులుకుంటుంది. ఇంకా అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. మరి ఇప్పుడు వాళ్ళిద్దరిని కాపురం చేయనిస్తుందో లేదో, లేక రోహిణియే రివర్స్ అయ్యి డాక్టర్ అన్నట్టుగా కేసు పెడుతుందో, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.